మీనాక్షి నటరాజన్ పైన మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవడానికి కారణం దాని వెనుకుంది రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తే ఈ పని చేశాడు. మీనాక్షికి సొంత పార్టీ నేతలు వెన్నుపోటు పొడిచారు అంటున్నారు హరీష్ రావు. తన మనిషికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదనే కోపంతో మీనాక్షి నటరాజన్కు రేవంత్ వెన్నుపోటు పొడిచారు. ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పి హరీష్ రావు అంటున్నారు. ఇక మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక టీ కాంగ్రెస్ నాయకులే ఉన్నారని మధ్యప్రదేశ్ మంత్రి కూడా చెప్పారు లైవ్లో అని చెప్పి హరీష్ రావు అంటున్నారు. ఇక మీనాక్షిపై కేసు ఉందనే విషయాన్ని బయటకు లీక్ చేసింది ఎవరు అని హరీష్ రావు క్వశ్చన్ చేశారు. సో ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా అండ్ పీసీసీ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ఉంటే పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ కూడా అదే కేసులో ఉన్నారు, వాకిటి శ్రీహరి అదే కేసులో ఉన్నారు. అంటే ఈ కేసు ఎప్పుడైంది? సుమారుగా కోర్టు డైరెక్షన్ ప్రకారం 2022లో మొదలైనటువంటి ఈ ప్రక్రియ దఫాల వారీగా అటు శివకుమార్ రెడ్డి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో శివకుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ బాధిత మహిళ శివకుమార్ రెడ్డికి సహకరిస్తున్న వీళ్ళు అని చెప్పి పర్ణికారెడ్డి అండ్ వాకిటి శ్రీహరి, మహేష్ కుమార్ గౌడ్, ఇటువైపు మీనాక్షి నటరాజన్ అందరి పేర్లను మెన్షన్ చేస్తూ ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది కోర్టులో. ఆ కోర్టు డైరెక్షన్ మేరకి పోలీసులు దీన్ని కొంత టేకప్ చేయాలని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇంత జరుగుతున్న తరుణంలో మహేష్ కుమార్ గౌడ్కి ఏం ఎఫెక్ట్ కాలేదు, పర్ణికారెడ్డికి ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు, అటు వాకిటి శ్రీహరికి ఎటువంటి ప్రభావం చూపించలేదు. కానీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభ నామినేషన్ వేస్తే అక్కడ తిరస్కరణ గురైందా ఇక్కడ కేసు? అసలు ఈ కేసు అన్న విషయం బయటికి ఎలా లీక్ అయింది? ఇది హరీష్ రావు క్వశ్చన్. రేవంత్ రెడ్డి ఉన్నారని, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గంలో ఒక వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమనంటే మీనాక్షి నటరాజన్ తిరస్కరించారని, అందుకే ఇప్పుడు తన నామినేషన్ తిరస్కరణకి కారణమయ్యారు అని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఈ విషయం పైన హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, అంతకంటే ముందు మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో హరీష్ రావు వ్యాఖ్యలు నిజంగానే అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. తెలంగాణలో కేసు అవ్వడం ఏంటి, 2022లో మొదలవ్వడం ఏంటి ఈ అంశం? శివకుమార్ రెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, మహేష్ కుమార్ గౌడ్ అండ్ మీనాక్షి నటరాజన్ ఇంతమందిని తను మెన్షన్ చేయడం ఏంటి? ఆ బాధిత మహిళ దాంట్లో మహేష్ కుమార్ గౌడ్పై ఎటువంటి ప్రభావం చూపించలేదు, వాకిటి శ్రీహరిపై ప్రభావం లేదు, పర్ణికారెడ్డిపై ప్రభావం లేదు. కానీ మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వేసినటువంటి మీనాక్షి నటరాజన్ పైన ఈ కేసు ప్రభావం చూపించి తన రాజ్యసభ సంబంధించిన వెళ్లాల్సినటువంటి ఆ ఒక్క మెట్టుని బ్రేక్ చేసి పూర్తిగా తనని డీలా పడేసింది. ఇది కాంగ్రెస్ పార్టీకే ఒక క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన తీరికి, కాంగ్రెస్ పార్టీ యొక్క హైప్కి ఒక బ్రేక్ పడినట్టు అనిపించింది. ఏంటి హరీష్ రావు అనుమానాలు నిజమేనా? ఎవరా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రకంగా చేశారని హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారు. మధు మధు హై కాన్ఫిడెన్షియల్ లెవెల్లో ఇది మీనాక్షి నటరాజన్ కి వెన్నుపోటు పొడిచారు అనేటువంటి హరీష్ రావు మాట్లాడారు. దాంట్లో పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణకి సంబంధించి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, ఆమెకే వెన్నుపోటు పొడిచారు తెలంగాణ నుంచి అంటే ఇక మిగతాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాన్యుల పరిస్థితి ఎట్లుంటుంది, కార్యకర్త గాని మిగతా లీడర్ల పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె రాజ్యసభ నామినేషన్ నే రద్దు చేసేలాగా వెనకాల నుంచి కుట్ర జరిగింది. ఆ నామినేషన్ పత్రాలు వయా మహారాష్ట్ర టు మధ్యప్రదేశ్ చేరుకున్నాయనేటువంటిది స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దీని వెనకాల చాలా పెద్ద కాన్స్పిరసీ కుట్ర ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనందుకు ఒక పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం అన్ని డిపార్ట్మెంట్లలో చక్రం తిప్పుతున్నటువంటి నాయకుడు, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి మీనాక్షి నటరాజన్ నిరాకరించింది. ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది పార్టీకి? ఆయన కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, ఆయన కంటే ఎక్కువగా పార్టీకి సేవలు అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన పేరును కూడా నా ముందు ప్రస్తావన చేయొద్దు, ఇంకోసారి ఆయన పేరు తీస్తే నేను రాజీనామా చేస్తాను, నేను రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నాను, నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను అనేటువంటి ఆమె హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ మాట ఆమె ఎవరి ముందన్నారు అనేటువంటి కాస్త చర్చ కొనసాగుతుంది. ఆమె చాలా సీరియస్ గా ఉన్నారు. ఆ వ్యక్తికి నా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనేటువంటిది పట్టుబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సత్యమీర అంటున్నట్టుగా తెలుస్తున్నామే.
ఆయన కాంట్రిబ్యూషన్ జీరో, పార్టీకి ఆయన కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు అనేటువంటి ఆమె కరాఖండిగా చెప్పడంతో అప్పటి నుంచి మీనాక్షి నటరాజన్ పైన, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ పైన అతిథ ప్రచారాలు చేస్తున్నారు, కక్ష కట్టాలనేటువంటి చర్చ కొనసాగుతుంది. హరీష్ రావు అదే మాట్లాడారు. పార్టీ హైకమాండ్ నియమించినటువంటి ఇన్ఛార్జ్ కి వెన్నుపోటు పొడిచి సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటిది హరీష్ రావు మెన్షన్ చేశారు. ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనేటువంటిది హరీష్ రావు చెప్పారు. నిన్న మాట్లాడుతున్న సందర్భంలో ఇంకా రేవంత్ రెడ్డి దీనిపైన రెస్పాన్స్ కాలేదు. హరీష్ రావు స్టేట్మెంట్ పైన మధ్యప్రదేశ్ మంత్రి స్వయంగా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు సమాచారం ఇచ్చారు, తెలంగాణకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, మాకు ఎలా తెలుస్తుంది వాళ్ళే అనేటువంటిది. ఇక బీజేపీ కూడా డైరెక్ట్ స్ట్రైట్ అటాక్ చేస్తా ఉంది. ఈసీకి కలబడుతుందా తెలంగాణలో ఆమె పైన కేసు ఉన్నటువంటి అంశం అనేటువంటి. సో ఇక్కడ నుంచే సమాచారం ఇచ్చారనేటువంటిది మొత్తం వేళ్ళండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు చూపిస్తా ఉన్నారు. కాకపోతే ఒక ముఖ్య నేత, ఆ ముఖ్య నేతకు సంబంధించిన వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనందుకే ఇదంతా కుట్ర చేశారనేటువంటిది వీళ్ళంతా ఆరోపణలు చేస్తా ఉన్నారు. చూడాలి కాంగ్రెస్ అయితే ఇంతవరకు రియాక్ట్ కాలేదు హరీష్ రావు వ్యాఖ్యల పైన. అంటే నిజంగానే హరీష్ రావు వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవ్వకపోయినా అనుమానాలు ఇంకా రేకెత్తిస్తూ ఉన్నాయి. సో అటు వాకిటి శ్రీ గారి పైన దీంట్లోనే ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో శివకుమార్ రెడ్డి చేత బాధించబడినటువంటి ఆ మహిళ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తను కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తనా లేదంటే ఓ లీడర్ అన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా ఆయన పైన కేసు నమోదైంది, ఎటువంటి చర్యలు లేవు, సస్పెండ్ చేయలేదు, పార్టీ నుంచి తొలగించమని రిక్వెస్ట్ కూడా చేశాను, అది కూడా చేయలేదు. ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది కోర్టులో. ప్రైవేట్ పిటిషన్ ఆధారితంగా పోలీసులకి ఈ విషయాన్ని అప్పగించారు అక్కడ కోర్టు జడ్జిలు. సో ఇప్పుడు వాకిటి శ్రీ మంత్రి అయ్యారు, మహేష్ కుమార్ కూడా ఎమ్మెల్సీ అయ్యారు, పర్ణికారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కానీ కేవలం ఇక్కడ మీనాక్షి నటరాజన్ మాత్రమే ఈ ఒక్క కేసు విషయంలో తను ఈ రకంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే వాళ్ళు కూడా తమ అఫిడవిట్లో వాకిటి శ్రీహరి, మహేష్ కుమార్ గౌడ్ అండ్ వీళ్ళందరూ కూడా అఫిడవిట్లో ఇది మెన్షన్ చేశారు ఈ కేసు విషయాన్ని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది ఈ చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే ఈ రోజు నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ సంబంధించిన కేసు హియరింగ్ కూడా ఉంది. ఈ కేసు తోటి రాజ్యసభ అవకాశం కోల్పోయారా మనందరికి తెలిసిందే. అక్కడ మధ్యప్రదేశ్ లో బలాల ప్రకారం బీజేపీకి 2 సీట్లు గెలిచేటువంటి బలం ఉంటే ఒకటి కాంగ్రెస్ గెలిచేటువంటి సంఖ్య ఉంది బలం, ఎమ్మెల్యేల బలం. కానీ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పక్కా సమాచారం అందిన తర్వాతనే 3వ అభ్యర్థిని రంగంలోకి దించారు. అంటే తెలంగాణ నుంచి ముందే ఉప్పందింది, మీనాక్షి నటరాజన్ పైన కేసు ఉంది, ఆమెను డిస్క్వాలిఫై చేయొచ్చు, ఆమె నామినేషన్ రద్దు చేయొచ్చు, ఎందుకంటే ఆమెకు తెలియకుండా ఆపారు. కేసుకు సంబంధించిన విషయంలో గాంధీ భవన్ కు ఒక మెయిల్ వచ్చింది, గాంధీ భవన్ పార్టీ ఆఫీస్ కి ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఆ మెయిల్ ని దాచారు. ఆ మెయిల్ కి సంబంధించినటువంటి అంశంలో వివరణ ఆమెకు తెలియనివ్వలేదు. సో ఇది డిఫెక్షన్ కింద ఆమె పైన ఈజీ చర్య తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎన్నికల కమిషన్ ఆమె నామినేషన్ రద్దు చేసింది ఏకగ్రీవంగా. జనరల్ గా క్షేత్రస్థాయిలో ఒక వార్డ్ మెంబర్ గా కంటెస్ట్ చేసిన వ్యక్తులే 1-2 సార్లు పరిశీలించి అడ్వకేట్స్ని లేకపోతే లాయర్స్ని పోలీసుని సంప్రదించి తమపై ఏమైనా కేసులు ఉన్నాయా అని తనిఖీ చేసుకున్న తర్వాత వాళ్ళు నామినేషన్ వేస్తూ ఉంటారు. ఒక రాజ్యసభ దట్టు ప్రతిపక్ష పార్టీ, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, ఒక రాష్ట్రం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అంతటి స్థాయి వ్యక్తి వెనుక ఇంత చిన్న కేసు, నాకు తెలిసి దీనిపైన తన ప్రమేయం డైరెక్ట్గా ఎక్కడ కూడా లేదు. ఆ బాధితురాల్ని ఆ శివకుమార్ రెడ్డి చేత వేధించమని చెప్పో లేకుంటే ఆయన తిట్టో ఏ రకమైనటువంటి ప్రభావం కూడా తనది లేదు, తన ప్రమేయం ఏమీ లేదు. సో కానీ ఇప్పుడు ఇంతటి చిన్న విషయంతో, అంటే తనకు సంబంధం లేని విషయంతో తన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కొలాప్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఒక మరక పడింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది జీర్ణించుకోలేకపోతోంది. అంటే దీని వెనుక ఎటువంటి ఇన్స్పెక్షన్ జరగలేదనా, కావాలని చేసిన పని అనుకోవాలా? నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడ్డుకొని ఉంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ప్రభుత్వాల అనుభవం ఉంది, వాళ్ళ దగ్గర చాలా సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. రాజ్యసభలో కూడా చాలా అభిషేక్ మను సింఘ్వి ఆయన లాంటి ఒక కీలకమైనటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. బయటకు వచ్చి ఆయనకు సంబంధం లేదని చెప్తున్నారు, కానీ ముందుగా పరిశీలించలేదు ఇవన్నీ కూడా. అంటే ఆ తెలియకుండా చేశారు. ఒక మెయిల్ వచ్చింది గాంధీ భవన్ కి, ఆ మెయిల్ ని ఆమెకి వివరించకుండా తెలియకుండా దాచిపెట్టారు. అదే సమాచారాన్ని ఉప్పందించారు మధ్యప్రదేశ్ కి సంబంధించిన బీజేపీ నాయకులకు అనేటువంటి ఆమె పైన కోపంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఆమె మినిట్ టు మినిట్ రిపోర్ట్ ఇస్తున్నారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాల పైన, పాలనలో వస్తున్న ఆరోపణల పైన, తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి అంశాల పైన, పార్టీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వారిపైన రాహుల్ గాంధీకి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తున్నారు. అదే ఆగ్రహం ఆమె పైన కోపంగా ఉన్నారు. ఆమెను గతంలో ఇన్ఛార్జ్ లాగా కనీసం మభ్యపెట్టే పరిస్థితి లేదు, దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. ఆమె సాదా సీదాగా ఉంటారు. ఒక 2 డ్రెస్సులతో
హైదరాబాద్ వస్తారు, ట్రైన్ లో వస్తారు, ఆటోలో తిరుగుతారు. సాధారణ ఫోన్ ఎవరు కార్యకర్త ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేస్తారు, అందరికీ అందుబాటులో ఉన్నారు. ఎవ్వరు రిపోర్ట్ ఇచ్చినా ఆమె తీసుకుంటారు. యాక్సెస్ ఫర్ ఆల్ లాగా ఉన్నారు మీనాక్షి నటరాజన్. చాలా సింపుల్ సిటీతో ఉంటారు. మీడియాలో కూడా హడావిడి చేయరు, ఎక్కడ హంగామా చేయరు. సో ఈ రిపోర్ట్ ద్వారానే ఆమె గ్రౌండ్ లో వస్తున్న సమాచారాన్ని హైకమాండ్ కి చేరవేస్తున్నారు అనేటువంటి ఆమె పైన కోపం పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వాటిపైన కూడా హైకమాండ్ కి రిపోర్ట్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. అవన్నీ కక్షపూరితంగా ఇప్పుడు మన గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆయన కాంట్రిబ్యూషన్ 0, ఆయన పేరు మళ్ళీ తెరపైకి తీసుకుంటే నేను రాజీనామా చేస్తానటువంటి హెచ్చరికలు జారీ చేయడం, ఇవన్నీ చేయడంతో ఆమె పైన కక్ష కట్టారు, అందులో భాగంగా కుట్ర చేశారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఒకరు రాజ్యసభ మెంబర్ అయితే ఇంకా పవర్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె చాలా అత్యంత ప్రాధాన్యత, రోజువారీగా రాహుల్ గాంధీని కలిసేటువంటి అవకాశం ఉంటుంది పార్లమెంటు సమావేశాల సందర్భంగా. కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ నామినేషన్ రద్దయ్యేలాగా ఇక్కడ నుంచి కుట్ర జరిగింది అనేటువంటిది ఆరోపణలు చేస్తా ఉన్నారు. చూడాలి, దీనిపైన కాంగ్రెస్ పదే పదే చెప్తా ఉంది, కానీ కాంగ్రెస్ వాయిస్ గ్రౌండ్ లోకి వెళ్ళట్లేదు. ఆమె పైన కుట్రపూరితంగా ఆమెను మోసం చేసి ఇక్కడ నుంచి ఉప్పందించి ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులే, ఇంటర్నల్ దొంగలే ఈ పని చేస్తారనేటువంటి మెసేజ్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణకు గురవడానికి గల ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నేతలే, ఇది హరీష్ రావు చేస్తున్న ఆరోపణ. దీని వెనుకొని నేతలు కాదు, ఏకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే తన వర్గానికి సంబంధించిన వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనందుకే ఇంతటి తతంగానికి పాల్పడ్డారు. మీనాక్షి నటరాజన్ తిరస్కరణకి ఈరోజు గురైందనంటే రేవంత్ రెడ్డి అని చెప్తూనే దీనికి ఎందుకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారంటూ కూడా హరీష్ రావు క్వశ్చన్ చేశారు. మరి హరీష్ రావు క్వశ్చన్స్తో ఈ అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి. నిజంగానే మీనాక్షి నటరాజన్కి రేవంత్ రెడ్డికి పొసగడం లేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆగ్రహంతో ఉన్నారా? తన సింప్లిసిటీ, తను వచ్చేటువంటి విధానం, తన వ్యవహార శైలి, రాహుల్ గాంధీకి ప్రతి మినిట్ టు మినిట్ రిపోర్ట్ చేసే అంశాలు ఏమాత్రం కూడా పార్టీని మెప్పించలేకపోతున్నాయా? పార్టీని కొంత కంట్రోల్లోకి తీసుకురావడం అనేది రేవంత్ రెడ్డికి నచ్చడం లేదా? అందుకే ఈ రకంగా చేసి ఉన్నారా? ఇవే అనుమానాలు ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్నాయి. అయినా ఒక వార్డ్ మెంబర్కే 1-2 సార్లు 10 సార్లు తనిఖీలు చేసి నామినేషన్ దాఖలు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అది కూడా ఒక రాజ్యసభ గతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి, జాతీయ పార్టీ, ప్రభుత్వాలను ఏలిన పార్టీ, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నటువంటి పార్టీ, అటువంటి పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురవడం అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా తలదించుకునే పరిస్థితి. సో దీనిపై మీ అభిప్రాయం, నిజంగానే రేవంత్ రెడ్డి ఇంతటి స్కెచ్ వేశారని మీరు అనుకుంటున్నారా? హరీష్ రావు మాటలు మీరు విశ్వసిస్తున్నారా? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.